నీ ఆలయమే నాకాధారము. నిన్ను గాంచుటే నా జీవిత గమ్యం. నీ అభయహస్తం నే కోరి వచ్చితి. నన్ను గావరావా నన్ను బ్రోవదేవా, నన్ను గావరావా నన్ను బ్రోవదేవా. రావదేవా నన్ను తరింపా, చేరితి ప్రభువా నిన్ను వరింపా. రావదేవా నన్ను తరింపా, చేరితి ప్రభువా నిన్ను వరింపా. నీ ఆలయమే నాకాధారము. నిన్ను గాంచుటే నా జీవిత గమ్యం. నీ ఆలయమే నాకాధారము. నీ సన్నిధియే అమితానందము, నీ పెన్నిధియే అజరామరము. నీ సన్నిధియే అమితానందము, నీ పెన్నిధియే అజరామరము. నీ ఆదరణే మాకాధారము, నీ ఆదరణే మాకాధారము. తెరువుము దేవా నీ ఆలయ ద్వారం, దర్శింపవచ్చిన నీ ప్రియ జనులకు. తెరువుము దేవా నీ ఆలయ ద్వారం, దర్శింపవచ్చిన నీ ప్రియ జనులకు. రావదేవా నన్ను తరింపా, చేరితి ప్రభువా నిన్ను వరింపా. నీ ఆలయమే నాకాధారము. నిన్ను గాంచుటే నా జీవిత గమ్యం. నీ ఆలయమే నాకాధారము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క దేవుబలి పూజలో ముఖ్యంగా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్న కుటుంబములు: వరంగల్ మేత్రాసనం, నర్మెట విచారణ, మరీపురం గ్రామం, దివివాణి టీవీ మూలనిధి దాతలు పెంటారెడ్డి చిన్నపురెడ్డి, సోలమోను రెడ్డి, గాదే అలెక్సరెడ్డి. ఆరోగ్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని పెంటారెడ్డి ఆల్బీనమ్మ, అల్లం అంతోనమ్మ, జోజిరెడ్డి, ఫాదర్ పెంటారెడ్డి రాజా, సిస్టర్ పుష్పారాణి, ఆల్బీనమ్మ, గాదే నక్షత్రం, ఏరువా అఖిల, వెలంగిని రెడ్డి, దేవరపు అర్చన, జోసఫ్ విజయ్, ఆల్బీనా, సునీత, సంజయ్, సుకుమార్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. శ్రీకాకుళం మేత్రాసనం, పార్వతీపురం విచారణ, క్రీస్తు శేషులు ఆరోగ్య విద్యాసాగర్ 4వ వర్ధంతి సందర్భముగా యేసు తిరుహృదయ పేరిట వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని జి విజయరత్నం, అరుణ, సంధ్యారాణి, అసుంతే, అనిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈరోతి చిన్న కుమార్ దేవుని దీవెనలు, ఆయు ఆరోగ్యములు వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి ఈరోతి మరియదాసు, రత్నం, లావణ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు.
పుట్టినరోజు సందర్భంగా రాజారెడ్డి మైకిల్కు దేవుని దీవెనలు, ఆయు ఆరోగ్యములు, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కరీంనగర్ విచారణ దొడ్డ ఆరోగ్యరెడ్డి, రాణి, జోసఫ్, రాజాలకు దేవుని దీవెనలు, ఆయు ఆరోగ్యములు, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పి మరయ్యకు దేవుని దీవెనలు, ఆయు ఆరోగ్యములు, వారి తలంపులు నెరవేరాలని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తుమ్మా పాపిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయు ఆరోగ్యములు, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయనగరం విచారణ కె ఋత్విక్ కుమార్, కె దినేష్ కుమార్లకు దేవుని దీవెనలు, ఆయు ఆరోగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం కొడతల అంతోనిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని పర్వతం అంతోనిరెడ్డి, కొడతల అల్ఫోన్స్, సరోజ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. దేవాతి దేవుడు వీరి తలంపులు నెరవేరాలని మరియు వీరి యొక్క కుటుంబాలను మరణించిన వారి అందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, వీరి కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు ఆయు ఆరోగ్యంలో దయచేయాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాము. పవిత్రుడవైన ప్రభువునకు చెందినందుకు గర్వింపుడు, బలాఢ్యుడైన ప్రభువును ఆశ్రయించి సహాయమును బడయుడు, నిరతము అతనిని పూజింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పరిశుద్ధ పట్టణాలు చూస్తున్నట్లయితే క్రీస్తు ప్రభువు పరలోక రాజ్యం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ఆవగింజను మరియు పులిసినటువంటి కొంచెం పిండితోని ఉదాహరణ తీసుకొని పరలోక రాజ్యం గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆవగింజ మనం చూసినట్లయితే అది చాలా చిన్నగా ఉంటుంది, కానీ అదే ఆవగింజ మొలిసి పెరిగి పెద్దదైనప్పుడు అది ఒక మహావృక్షంగా అవుతుంది. ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. అదేవిధంగా ఈ కొంచెం పులిసినటువంటి పిండి మిగతా చాలా పిండిలో ఉంచినప్పుడు ఆ పిండి మొత్తం పులియబార చేస్తూ ఉంది మరియు చాలామంది ఆకలిని తీరుస్తూ ఉంది. అదేవిధంగా మన జీవితాలు కూడా ఆ యొక్క ఆవగింజలాగా మరియు పులిసిన పిండిలాగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మనం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే గనక దైవ నిర్ణయం ప్రకారం మనం జీవించాలి. అప్పుడే మనం పరలోకానికి చేరుకుంటాం. ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో ఆ దేవాది దేవుని మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మనకు కూడా పరలోక రాజ్య భాగ్యాన్ని దయచేయమని, ఏ విధంగా అయితే ఆ చిన్న గింజల మహావృక్షం దాగి ఉన్నట్లు మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని కూడా వెలికి తీసి మన విశ్వాసాన్ని ఆ ఆవగింజ ద్వారా మనం వ్యక్తం చేద్దాం. ఈ పరిశుద్ధ దివ్య బలి పూజను మనం యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసిన తప్పిదములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, విశ్వాసము, నమ్మిక, ప్రేమ అను మీ పుణ్యములను మాయందు అధికము చేయుము. తద్వారా మీరు ఆదేశించు వానిని మేము ప్రేమించున్నట్లును, మీరు వాగ్దానము చేసిన వారిని వరముగా పొందినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. దేవుడు తన పుత్రులను వ్యక్తమనొచ్చుటకై సృష్టి అంతయు ఆతురతతో ఎదురు చూచుచున్నది. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు. దేవుడు తన పుత్రులను తెలియజేయుటకై సృష్టి అంతయు ఆతృతతో ఎదురు చూచుచున్నది. సృష్టి నాశనమునకు లోనైనది. అది దాని స్వసంకల్పముచే అట్లు జరగలేదు. దైవ సంకల్పము చేతనే నిరీక్షణ యందు అట్లయినది. ఎలయన ఒకనాడు సృష్టియే వినాశ దాస్యము నుండి విడిపింపబడి దేవుని పుత్రుల మహిమాపోతమైన స్వాతంత్ర్యం నందు పాలు పంచుకొనును. ఎలయన ఇప్పటి వరకును సృష్టి అంతయు ప్రసవేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియను. కానీ సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలి ఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరం యొక్క విముక్తిని పొందుటకు ఎదురు చూచుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయన నిరీక్షణ వలననే మనము రక్షింపబడితేమి. కానీ మనము దేని కొరకు నిరీక్షించుంటిమో దానిని చూచినచో అది నిజముగా నిరీక్షణ కాదు. ఏలయన తాను చూచుచున్న దాని కొరకై ఒకడు ఎందుకు నిరీక్షించును? కానీ మనము చూడని దాని కొరకై నిరీక్షించినచో దాని కొరకై మనము ఓర్పుతో వేచియుందుము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను. అద్భుత కార్యములను చేసెను. ప్రభు మనలను యెరూషలేమునకు మరలించుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించెను. అప్పుడు మనము నోరారా నవ్వి సంతసముతో పాటలు పాడితేమి. అందరూ ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను. అద్భుత కార్యములను చేసెను. అన్యజాతి వారును ప్రభు వీరికి ఘనకార్యములు చేసినని పలికిరి. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. మనము మిగుల సంతసించితిమి. అందరూ ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను. అద్భుత కార్యములు చేసెను. పరలోక రాజ్యమనే చెట్టు కొమ్మలో గూడు కట్టుకోవాలని, పరలోక రాజ్యమనే చెట్టు కొమ్మలో గూడు కట్టుకోవాలని
చేరుకోవాలని ఆ గూటిలోనే నీ మాట వింటూ నీ మోము కంటూ బ్రతకాలని ఆ గూటిలోనే నీ మాట వింటూ నీ మోము కంటూ బ్రతకాలని యేసయ్యా నీతోనే ఉండాలని యేసయ్యా నీతోనే బ్రతకాలని పరలోక రాజ్యమని చెట్టు కొమ్మలు గూడు కట్టుకోవాలని కులం ధనం వర్గ విభేదాలు లేనిది నీ రాజ్యం పాపులను పునీతులుగా మార్చునులే నీ వేదం సమభావన సహజీవన నీ సన్నిధిలో శాంతి కరుణ ప్రేమలనే నీ పెన్నిధిలో బలముని చెదవు అభయమీ చెదవు బలముని చెదవు అభయమీ చెదవు నీ ఆలన పాలనలు ఎంత మధురమో నిత్య జీవితం ఆ ఒక్క వరమును నాకు సగుమయా అది ఆనందము మోక్షానందము పరలోక రాజ్యమని చెట్టు కొమ్మలు గూడు కట్టుకోవాలని హల్లెలూయ 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 హల్లెలూయ. ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 21 వరకు. యేసు మరి ఒక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము దేనితో పోల్చదగును? అది ఒకడు తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది మొలకెత్తి పెరిగి పెద్దదాయెను. ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్ల కొమ్మలలో గూడు కట్టుకొని నివసించెను. ఆయన ఇంకనూ ఇట్లనెను, నేను పరలోక రాజ్యమును దేనితో పోల్చెదను? అది ఒక స్త్రీ పులిసిన పిండిని 3 అంతల పిండిలో నుంచగా అంతటిని పులియబార్చిన ఆ పులిసిన పిండిని పోలియున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనిషి 70-80 సంవత్సరాలు జీవించినా కానీ మనిషి యొక్క చివరి కోరిక ఏంటి అంటే పరలోకంలో చేరుకోవాలి అని, మోక్ష భాగ్యం ప్రతి ఒక్కరికి ప్రాప్తించాలని కోరుకుంటారు. అయితే ఈరోజు పరిశుద్ధ పట్టణంలో క్రీస్తు ప్రభువు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాలి అని క్రీస్తు ప్రభువు 2 ఉదాహరణలు తీసుకొని పరలోక రాజ్యం గురించి స్పష్టంగా చెబుతున్నాడు. మొదటిది ఆవగింజ మరియు రెండవది
పులిసినటువంటి ఆ పిండి. ఈ యొక్క ఆవగింజను మనం చూసినట్లయితే గింజలన్నిటిలో చాలా చిన్నది ఈ యొక్క ఆవగింజ. మరియు ఈ యొక్క ఆవగింజ బలహీనమైనటువంటిది, చాలా చిన్నది. మరియు ఈ ఆవగింజ మనం చూడ్డానికి కూడా కంటికి చాలా చిన్నగా కనపడుతుంది. కానీ ఈ ఆవగింజను మనం నాటినప్పుడు ఆ ఆవగింజ మొలిచి పెద్దదైనప్పుడు ఒక మహావృక్షంగా మారుతూ ఉంది. అంటే ఒక చిన్న గింజలో ఒక మహావృక్షం దాగి ఉంది. అదేవిధంగా ఈ యొక్క పులిసినటువంటి పిండి చాలా ఉన్నా కానీ ఆ పులిసినటువంటి పిండి కొంచెం అందులో ఉంచినట్లయితే ఆ పిండి మొత్తాన్ని పులియబార చేసి తినడానికి ఒక ఆహార పదార్థంగా అది ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆవగింజ చాలా చిన్నగా ఉన్నప్పుడు మనం చూసినప్పుడు అది చాలా బలహీనంగా కనపడుతూ ఉంది. ఈ లోకంలో కూడా కొంతమంది మనుషులకి మనం చూసినప్పుడు చాలా చిన్నవారంగా అల్పంగా కనపడతాం. కానీ దేవుని దృష్టిలో మనం చాలా గొప్పవారమని మనకు బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. మనం మొదటి సామెవేలు గ్రంథంలో చూసినట్లయితే 16వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు సామువేలు ప్రవక్తను ఈషాయి కుమారుల దగ్గరికి ఈషాయి ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. అక్కడ తాను ఎన్నుకోబోయేటువంటి రాజును ఇజ్రాయేల్ ప్రజలకి ఆ యొక్క అభిషేకం చేయమని పంపిస్తూ ఉన్నాడు. అయితే మొదటగా ఈ యొక్క సామువేలు ప్రవక్త ఏలియాబును చూసి, ఈషాయి కుమారుడు ఏలియాబును చూసి, అతని యొక్క అందాన్ని, అతని యొక్క ఎత్తును చూసి, గాంభీర్యత్వాన్ని చూసి దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఈయన చెప్పుకుంటూ ఈయనను అభిషేకించాలనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఈయన కాదు అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటి సామెవేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనము. ఇతని రూపము ఎత్తును చూచి భ్రమపడకుము, నేను ఇతనిని నిరాకరించుతిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, కానీ దేవుడు హృదయ అంతరంగమును చూచును అని స్పష్టంగా అక్కడ యావే ప్రభువు సామెవేలు ప్రవక్తతో పలుకుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, సామెవేలు ప్రవక్త అడుగుతున్నాడు ఈషాయిని, ఇంకా నీ కుమారులు ఉన్నారంటే ఆయన చివరి గుర్తు పెట్టుకొని చెప్తూ ఉన్నాడు, నా చిన్న కుమారుడు దావీదు ఆయన అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడని చెబుతున్నాడు. అంటే తండ్రి కూడా అతను ఒక రాజు అయ్యే అటువంటి యోగం ఉందని, ఆ భాగ్యం ఉందని గుర్తించలేకపోయాడు. అప్పుడు ఆ చిన్న కుమారుని పిలిపించినప్పుడు అప్పుడు యావే ప్రభు అంటున్నారు, ఇతను నేను ఎన్నుకున్నటువంటి రాజు అని. అప్పుడు అతను అభిషేకిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా ఇతరుల దృష్టిలో చిన్నవాళ్ళు కావచ్చు, చిన్న చూపు చూడవచ్చు. కానీ దేవుడు మనిషి యొక్క హృదయ అంతరంగాన్ని చూసి ఎన్నుకుంటాడు. కాబట్టి మనం కూడా అల్పమైన వారమని, తక్కువైన వారమని మనం అనుకోవద్దు. కానీ దేవుని దృష్టిలో మనం ఎవరము అని మనం తెలుసుకోవాలి అని మనకు ఈరోజు పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, అదేవిధంగా దావీదు మహారాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క గొలియాతు ఆకారం పెద్దగా ఉంది. కానీ ఈ యొక్క దావీదు మహారాజు చిన్నవాడైనప్పటికీ ఒక చిన్న రాయితో అతన్ని రాయితో కొట్టి చంపి ఆయన యుద్ధంలో గెలిచాడు. సౌలు మహారాజు అంటున్నాడు, నువ్వు చాలా చిన్నవాడివి అన్నప్పుడు ఆ యొక్క దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు, నేను దేవుని హస్తాలతో నేను ఈ యొక్క యుద్ధానికి గొలియాతు మీదకి వెళ్తున్నానని చెబుతున్నాడు. అప్పుడు ఈ యొక్క సౌలు రాజు అంటున్నాడు దావీదు మహారాజుతోని, నిన్ను యావే ప్రభు దీవించునుగా కానీ చెప్పి పంపిస్తూ ఉన్నాడు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈసాయి తండ్రి దావీదును గుర్తించలేకపోయాడు. అతడు ఒక గొప్ప వ్యక్తి అని. మరియు ప్రవక్త కూడా, సామెవేలు ప్రవక్త కూడా గుర్తించలేకపోయాడు. మరియు సౌలు రాజు కూడా దావీదును గుర్తించలేకపోయాడు. కానీ దేవుడు మాత్రం ఈ యొక్క దావీదు యొక్క హృదయ అంతరంగాన్ని చూసి ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా ఆయన అభిషేకిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మనం చిన్నవారం కావచ్చు, అల్పమైనటువంటి వారం కావచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం చాలా గొప్పవారిగా ఆయన తీర్చిదిద్దుతాడు. ఇంకా ఈ యొక్క చిన్న ఆవగింజ మహావృక్షంగా మారాలి అంటే మన చేతులతోని ఆ ఆవగింజను పొలంలో నాటాలి. అప్పుడే ఆ ఆవగింజ మొలచి పెరిగి పెద్దదవుతూ ఉంది. ఆ నాటేటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడే. ఆయనే ఒక మంచి పొలంలో మనల్ని నాటాలి. మనం కూడా ఒక మహావృక్షంలాగా పెరిగి పెద్దదవుతాము.
అదేవిధంగా ప్రియా సహోదరి సహోదరులారా, ఒక విత్తనం మొలకెత్తాలంటే మనం నాటిన వెంటనే అది మొలిచి పెరిగి పెద్దదవ్వదు. ఆ విత్తనం పెరిగి పెద్దదవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది. అదేవిధంగా కష్టాలు, బాధలు, ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఈ లోకం, స్వార్థంతో కూడుకున్నటువంటి ఈ లోకంలో మనం కూడా ఆ ఆవగింజ ఏ విధంగా అయితే మౌనంగా అది మొలచి పెరిగి పెద్దదవుతుందో మనం పెరిగి పెద్దవాళ్ళం కావాలి అని ఆయన మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఆవగింజ యొక్క అంత విశ్వాసం మనకుంటే చాలు, మన జీవితాలు మారిపోతాయి. ఆ చిన్న ఆవగింజను ఉదాహరణకు తీసుకొని ప్రభువు ఈరోజు మనకు పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క పులిసినటువంటి కొంచెం పిండి 3 అంతల పిండిని అందులో ఉంచినప్పుడు ఆ పిండి మొత్తాన్ని పులియబార చేస్తూ ఉంది. ఆ పిండి మొత్తాన్ని వ్యాపించి అది ఇతరులకు ఆహారంగా తయారు చేస్తూ ఉంది. అదేవిధంగా మనం కూడా మనం మంచి హృదయంతో ఇతరులను మనం ఉద్దేశించి వాళ్ళని ప్రేరేపించాలి అని ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ దివ్య బలిపూజలో దేవుడు మనల్ని, మన విశ్వాసాన్ని దీవించి 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా దీవించి ఆ ఆవగింజ ఏ విధంగా అయితే గనక ఫలించి అది పెద్దదవుతుందో మన జీవితాలను కూడా ఫలింపజేయమని ఆ దేవాది దేవుని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రేమగల సర్వేశ్వర, దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క సాయంకాలం సమయం ఇక్కడ గుమికూడి మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రేమగల సర్వేశ్వర, మరి ముఖ్యంగా మా కాథోలిక శ్రీ సభను దీవించండి. మా కాథోలిక శ్రీ సభకు జగద్గురులైనటువంటి మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను ఆశీర్వదించండి. వాళ్ళ మీ యొక్క వాక్య పరిచర్య ప్రపంచ నలుమూలల చాటి చెప్పడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, తెలివిని, మంచి హృదయాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర, దయగల తండ్రి, మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్యవాణి ఛానల్కి డబ్బులు ఇస్తున్నటువంటి దాతల కొరకు ప్రార్థిస్తున్నాము. మరి ముఖ్యంగా ప్రభువా ఈ యొక్క దివ్యవాణి ఛానల్ నడవడానికి వాళ్ళ ఉదార స్వభావంతో దానం చేసే గుణాన్ని దయచేయండి. ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ద్వారా ఇతరులు దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యాన్ని మార్గాన్ని కనుగొని వాళ్ళు 30దంతలుగా, 60దంతలుగా దీవింపబడే విధంగా దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర, దయగల తండ్రి, కరోనా వైరస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రేమగల సర్వేశ్వర, మీ పరిశుద్ధ హస్తాలతో వారిని తాకి, మీ పవిత్రాత్మతో వారిని నింపి, వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, స్వస్థతను దయచేయమని మా నాథుడైన క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. అర్పణ, హృదయార్పణ, అర్పణ, ప్రేమార్పణ, అర్పణ, హృదయార్పణ, అర్పణ, ప్రేమార్పణ. అలంకరించి తిని స్వామి నీ మందిరమును, నీవు వస్తావని నీకై నవసుమములు పరిచితిని. అలంకరించి తిని స్వామి నీ మందిరమును, నువ్వు వస్తావని నీకై నవసుమములు పరిచితిని. హారతులను చేకుని ద్వారము కడ వేచి తిని, హారతులను చేకుని
ద్వారము కడవేచి తిని నీ తలపుల ఊసులతో నీ కోసం నిలిచి తిని నీ తలపుల ఊసులతో నీ కోసం నిలిచి తిని అలంకరించి తిని స్వామి నీ మందిరము నువ్వు వస్తావని నీకై నవసుమములు పరిచి తిని అలంకరించి తిని స్వామి నీ మందిరమును నువ్వు వస్తావని నీకై నవసుమములు పరిచి తిని. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము మీ సన్నిధికి తెచ్చిన మీ వైభవమునకు సమర్పించుకొను ఈ అర్పణలను అనురాగముతో స్వీకరింపుము. మీ సేవలో మేము చేయు ప్రతి పనియు మీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలనడు ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మీ వాక్కును మీ ప్రియతమైన కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితిరి. ఆ వాక్కును విమోచకుని గాను రక్షకుని గాను మాకు దయచేసితిరి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరియమ నుండి జన్మించెను. అతడు మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యు బంధములను తెంచి ఉత్థానము కలదు అని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము
పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమెందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లియగు మరియ మాతతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. క్రీస్తు ప్రభు యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరమును వీడి భూమికే తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. పరమును వీడి భూమికే తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. ఇదే ఇదే క్రీస్తు శరీరము, ఇదే ఇదే క్రీస్తుని రక్తము. మన్నా కన్నా మిన్నైనది, తేనె కన్నా తీయనైనది. మన్నా కన్నా మిన్నైనది, తేనె కన్నా తీయనైనది. విందులలో శ్రేష్టమైనది పరమ విందు, విందులలో శ్రేష్టమైనది పరమ విందు. దేవుని సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదము, ఇలలో దైవ సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదము. పరుగునరండి, పాల్గొనరండి దైవసుతిని జనమా, భయభక్తులతో లోకునరండి ప్రభు ప్రియ సంగమా. పరుగునరండి, పాల్గొనరండి దైవసుతిని జనమా, భయభక్తులతో లోకునరండి ప్రభు ప్రియ సంగమా. పరమును వీడి భూమికే తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే
దేవుని సంతోషపరచు సుగంధ పరిమళ అర్పణ బలిగా మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ వరప్రసాదము మాయందు పూర్తి ప్రభావమును కలిగి ఉండునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనము. ధన్య కన్య అయిన మరి భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితుల్లోనూ దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజులు నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటలలో మీ వల్ల నడుచు భాగ్యమునివ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ మీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియా సహాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటను నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యము మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా. నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా. నా ప్రతిభా నీవే,
నా ప్రగతి నీవే, నా ప్రశంసయు నీవే, నా ప్రస్తుతి నీవే, నా ప్రతిభ నీవే, నా ప్రగతి నీవే, నా ప్రశంసయు నీవే, నా ప్రస్తుతి నీవే. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. నా హృదయమందు నివసించుచున్నా యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్నా మెస్సయ్యా. దినమునకు 7 మార్లు దావీదు నిన్ను స్తుతించెను. దినమునకు 7 మార్లు దావీదు నిన్ను స్తుతించెను. అటువంటి మనసును నాకివ్వుము, అటువంటి మనసును నాకివ్వుము, అనుదినము ఆనందమందించుము, ఆశ్చర్య క్రియలు జరిగించుము. ఆరాధన వీరునిగా నన్ను మార్చుము, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. నా హృదయమందు నివసించుచున్నా యేసయ్యా, నా అంతరాత్మను పాలించుచున్నా మెస్సయ్యా. ఆరాధన నీకే ఆరాధన, 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 ఆరాధన నీకే ఆరాధన. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలము కలుగునగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలము కలుగునగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలము కలుగునగాక.
ప్రేమగల సర్వేశ్వర, దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ప్రేమగల సర్వేశ్వర, ఈరోజు ఈ యొక్క దివ్య మనసం చుట్టూ గుమికూడి ప్రార్థించే భాగ్యాన్ని మాకిచ్చినందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రేమగల సర్వేశ్వర, మరి ముఖ్యంగా ప్రభువా, కరోనా వైరస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రేమగల సర్వేశ్వర, మీ పరిశుద్ధ హస్తాలతో వారిని తాకండి, వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రేమగల సర్వేశ్వర, ఇంకా ప్రభువా, ఎంతోమంది బిడ్డలు ఈ యొక్క దివ్యవాణి ఛానల్ టీవీ ద్వారా మీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, మీ యొక్క దివ్యబలి పూజలో పాల్గొని ఉన్నారు, ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొని ఉన్నారు. ప్రేమగల సర్వేశ్వర, మీ వాక్యాన్ని వాళ్ళు వింటూ ఉండంగా, ధ్యానిస్తూ ఉండంగా ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని ప్రభువా వాళ్ళ యొక్క హృదయాలలో నాటి, వాళ్ళ యొక్క హృదయంలో ప్రభువా మంచితనం, ప్రేమ, దైవత్వం మరియు ప్రభువా ఎల్లప్పుడూ మీ యొక్క దీవెనలు నిండుగా మెండుగా వాళ్ళకు ఉండే విధంగా దీవించండి. ప్రేమగల సర్వేశ్వర, మీ యొక్క వాక్యం ద్వారా ప్రభువా ఆ బిడ్డలను కడిగి శుద్ధి చేయండి. ప్రేమగల సర్వేశ్వర, ఈరోజు ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. మీ యొక్క పవిత్రాత్మ వరాలను వారికి దయచేయండి. ఇంకా ప్రభువా, ఎవరైతే కుటుంబ భారాలతో, కుటుంబ సమస్యలతో ప్రభువా, ఏ కుటుంబాలతో చిన్న భిన్నమై, ఏ కుటుంబాలతో విడిపోయి ఉన్నాయో ప్రభువా, అలాంటి కుటుంబాల్లో ప్రేమ, శాంతి, ఐక్యతలను దయచేయండి. ప్రేమగల సర్వేశ్వర, దయగల తండ్రి, మీకు అసాధ్యమైనటువంటి ఏది లేదు ప్రభువా. ఈరోజు పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఒక ఆవగింజ చిన్నది చూడడానికి, కానీ అది మొలచి పెరిగి పెద్దదైనప్పుడు అది ఒక మహావృక్షంగా మారుతూ ఉంది. పక్షులకు మరియు ఇతరులందరికీ నీడను, ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుతూ ఉంది. అదేవిధంగా అల్పులమైన మమ్ములను, తక్కువ వారైన మమ్మలను ప్రభువా మీ సేవకు భాగ్యాన్ని ఎన్నుకొని మమ్మల్ని తీర్చిదిద్దండి. ప్రేమగల సర్వేశ్వర, మీ యొక్క వరాలతో మమ్మల్ని నింపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ దివ్యవాణి ఛానల్ టీవీ ద్వారా ఎవరైతే మీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో ప్రభువా, వాళ్ళు మీ యొక్క హృదయ కోరికలు మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభువా వారి యొక్క హృదయ కోరికలను మన్నించండి, వాళ్ళని హేరాళంగా దీవించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ యొక్క దివ్యవాణి ఛానల్కు విరాళాలు ఇస్తున్నటువంటి దాతలను దీవించండి. వాళ్ళు ఏ ఉద్దేశాలతో వాళ్ళు ఇస్తూ ఉన్నారో ఆ ఉద్దేశాలను నెరవేర్చమని మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము.
పరిశుద్ధ పాప్ గారు తనపు నెరవేరుట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని దీవించమని, కరోనా ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని, దివ్యవాణి దాతలు అదేవిధముగా మూలనిధి దాతలను కూడా భగవంతుడు దీవించి కాచి కాపాడమని వేడుకుందాము. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర్ ప్రసాదముల చేత నిండిన మరియు మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, శైలలు ఆశీర్దింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్దింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదులు కలుగునట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.